యాక్చువల్గా ఐపీఎల్ మ్యాచ్లు జరపకూడదు అని ప్రారంభంలో చాలా గొడవలు అయ్యాయి, మీకు గుర్తున్నదో లేదో. ఎందుకు అంటే పిల్లల ఎగ్జామ్స్ టైం, అది వాళ్ళ ఎగ్జామ్స్ డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఐపీఎల్ జరిగినప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ మీద ఈ ప్రభావం చూపించి పాస్ పర్సంటేజ్ బాగానే ఉన్నా ఈ మెరిట్ పర్సంటేజ్ మనుషులు మార్కులు ఇవన్నీ తగ్గిపోయినప్పుడు చాలా గట్టిగా ప్రెజర్ వచ్చింది. కానీ మన దేశంలో బిజినెస్సే ఇండియాని నడుపుతుంది. అది ఎలా పొలిటికల్ అన్న ఏదైనా సరే వ్యాపారం ఆధారం చేసుకుని మాత్రమే మన దేశం నడుస్తుంది. అది మన దౌర్భాగ్యం. ఇక్కడ నైతిక విలువలు, మంచి చెడు, రాజ్యాంగం ఇవేవి కాదు. రాజ్యాంగం నడపదు, నైతిక విలువలు నడపవు, సొసైటీలో మంచి చెడు నడపవు. బిజినెస్ నడుపుతుంది, ప్రతిదాన్ని వ్యాపారం నడుపుతుంది. సో ఐపీఎల్ ఈజ్ బిజినెస్. అది మనకి కనిపించేదానికన్నా కనిపించకుండా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది ఐపీఎల్ ప్రతి సీజన్. సో ఈ ప్రెజర్స్, మానవ హక్కుల సంఘాలు కానీ లేదంటే ఈ సొసైటీకి సంబంధించిన కొన్ని సంస్థలు కానీ ప్రెజర్ చేసాయి, టైమింగ్ మార్చుకోండి, మీరు ఎగ్జామ్స్ దగ్గరలో ఇస్తే ఇది మన భారతదేశ భవిష్యత్తుకే ప్రమాదం అని ప్రెజర్స్ వచ్చింది. ఏంటంటే వాళ్ళకే తెలుసు ఐపీఎల్ లాంటివి మంచివి కాదు అని వాళ్ళకే తెలుసు. కానీ ఈ డబ్బు లేదా ఈ రాజకీయ అధికారం అంబానీ లాంటి వాళ్ళు టీమ్స్ కొనుక్కోవడం వీటన్నిటి వల్ల ఏమైందంటే అది ఆగలేదు, అది కొనసాగుతూ వచ్చింది. రీసెంట్ గా ఈ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయిందని విన్నాను తప్ప అవి కొనసాగుతున్న ఎవడో దాన్ని ఆపలేదు. ఇట్ ఇస్ బిజినెస్. సో మనకి సింపుల్ గా ఆలోచించిన దాన్ని, ఒక పర్టికులర్ ఐపీఎల్ గురించి సింపుల్ గా ఆలోచించిన వరస్ట్ కల్చర్ అంతటిని, అంటే చీర్ గర్ల్స్ కావచ్చు, ఇదంతా ఒక వరస్ట్ కల్చర్ ని ఒక ఈజీ థింగ్ గా అలవాటు చేయడం, తర్వాత పార్టీలని ఇదని అదని ఆ కల్చర్ ని, అంటే అన్ని దేశాలలో కలిసి ఒక అసభ్యమైన వ్యభిచారం, తీవ్రమైన వ్యభిచారం మన దేశంలో జరుగుతుంది ఐపీఎల్ సీజన్ బేస్ చేసుకుని. ఇవన్నీ రావు, ఎందుకంటే బిజినెస్ కాబట్టి జరుగుతుంది, బిజినెస్ కాబట్టి వాటిన్నిటికీ ముసుగులేస్తారు. తీవ్రమైన వ్యభిచారం జరుగుతుంది, తీవ్రమైన డ్రగ్స్ అన్ని దేశాలలో కలిసి కడవలని వీళ్ళ పార్టీల్లో డ్రగ్స్ విపరీతంగా తీసుకోవడం, ఇలాంటివి నైతికంగా ఇది మన దేశాన్ని, దేశ విలువల్ని దిగజారుస్తుంది. అది ఆలోచించే ప్రతి ఒక్కరిగా తెలుస్తుంది. తర్వాత బెట్టింగ్స్, దీని బెట్టింగ్ ఎంత దూరం ఎందుకు, మాది చాలా విలేజ్ లో సేవ, నా చర్చ్ అక్కడ కూడా ఐపీఎల్ సీజన్ లో చాలా చిన్నోళ్ళు పిల్లలు ఇంట్లో గొడవలు పడి, బాగా చిన్నోళ్ళు అయితే స్కూల్కి వెళ్ళే వాళ్ళు 500, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు 50,000, 30,000 బెట్లలో పాడు చేసుకుని సంపాదించుకున్నవాడు పార్టీలతో ఖర్చు పెడతాడు, పాడు చేసుకున్నవాడు అప్పుడు పాలు అయిపోతాయి. 50,000 ఒక చిన్న పల్లెటూరులో ఎంత విష సంస్కృతిని అదే మన దేశంలోకి, మన ప్రజల్లోకి చొప్పించింది. దేవుడు ఎందుకు ఆపుతాడు? మొన్న సండే మెసేజ్ లో ప్రభు అదే మాట్లాడు. ఏదైనా ఒక పెద్ద పరిణామం జరిగిన తర్వాత అరే ఇది వద్దు అని అనుకుంటది మన దేశం. టిక్ టాక్ లాంటిది స్టార్ట్ అయినప్పుడు నేను ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి, ఇవి మనకు మంచిది కాదని చెప్పినప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే వీడికి ఏంటి ప్రాబ్లం, ఫేస్బుక్ లో చూస్తే ఎక్కువసేపు ఉంటే ఏంటి ప్రాబ్లం, టిక్ టాక్ లో ఉంటే ఏంటి ప్రాబ్లం అని అనుకుంటాం. ఇది సొసైటీని సర్వనాశనం చేసిన తర్వాత మేలుకుంటది దేశం. అప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇన్స్టా రీల్స్ అన్నో అవన్నీ దానికి ఆల్టర్నేటివ్ ఇంకా ఏవో వచ్చేసినాయి, టక్ ఏదో అలాంటి పేర్లతో వచ్చేసి ప్రజల కల్చర్కి లోబడిపోయిన తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని ఇంకో విధంగా ఎలా చేయాలని చూస్తారు తప్ప అందులోంచి బయటికి రారు. సో సొసైటీ సర్వనాశనం అయిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుంటది అనమాట. ఎందుకు? దానికి సంబంధించిన బిజినెస్ జరిగిపోవాలి, ఆ బిజినెస్ నుంచి పర్సంటేజ్లు గవర్నమెంట్ కి లేదా అందులో ఉన్న వాళ్ళకి వచ్చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లేదు, నాశనం అయిపోతుంది అనే విషయం జనాలకు తెలిసిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని తీసేస్తారు. అంటే ఈ కోణంలో మాట్లాడుకోకూడదేమో కానీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. జనాలకు తెలిసిపోద్ది అని అనుకున్నప్పుడు లేదా ఇంకొక వేరే విధంగా సమస్యలు వస్తాయని అనిపించినప్పుడు తెస్తారు. కానీ దేవుడు ప్రారంభంలోనే ఇలాంటిది వద్దు అని చెప్తాడు. ఒక సమస్య ప్రారంభం కాకముందు దాన్ని అడ్డుపట్టినప్పుడు కారణం ఏంటో తెలియక ప్రజలు క్వశ్చన్ చేస్తారు. కారణం ఏంటో తెలిసిన తర్వాత కట్ చేద్దాంలే అనుకుని వదిలితే అప్పుడు చాలా మంది జీవితాలు పాడైపోతాయి. దేవుడు ఎవ్వరి జీవితాన్ని రిస్క్ లో పెట్టదలుచుకోడు ఎప్పుడు. అందుకే ప్రతి కమాండ్ ని ముందే చెప్పేస్తాడు, ఈ పండు తినొద్దు అని చెప్పేసాడు. తింటే ఏంటి అనేది అవసరం లేదు అనుకున్నాడు మనిషికి. తినకూడదని చెప్పాను, తినకుండా ఉంటే బాగుంటాడు.
సో తింటే ఇది అవుతుంది, సో నువ్వు తిని చూడు ఒకసారి ఎలా ఉంటుందో చూడు, ఆ తర్వాత నేను చెప్తాను కమాండ్ అండ దేవుడు. ప్రతిదీ ప్రాబ్లం రాక ముందే చెప్పేస్తాడు. ఈవెన్ క్రికెట్ అయినా, క్రికెట్ గురించి కావచ్చు, మిగతా ఏదన్నా గేమ్స్, స్పోర్ట్స్, వేటి గురించి అన్నా మనిషికి ఒక ఎక్సర్సైజ్ అవసరం. అందుకే మీరు ఎక్కడన్నా చదవండి, మనిషిని నడవమని చెప్తారు డాక్టర్లు, పరిగెత్తమని చెప్తారు డాక్టర్లు, ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు డాక్టర్లు. వెళ్ళి ఆటలు ఆడుకోండి అని చెప్పరు. నేను ఆట ఆడతానండి, షటిల్ పర్వాలేదంటే పర్వాలేదు అనొచ్చు తప్ప, ఈ గుండెకి మీకు ఎక్సర్సైజ్ కావాలా నడవండి అంటాడు, పరిగెత్తండి అంటాడు, ఎక్సర్సైజ్ చేయండి అంటాడు. ఎందుకు అంటాడు అంటే ఆటలో టెన్షన్ ఉంటుంది, గెలుపు ఓటముల భయం, బాధ, ప్రెజరు ఇవన్నీ ఉంటాయి. మనిషికి రిలాక్సేషన్ కోసం ఆడాలనుకున్న దానిలోంచి మళ్ళీ ఇవన్నీ వాళ్ళ మీదకి వస్తాయని డాక్టర్లు ఎప్పుడు గేమ్స్ ప్రిఫర్ చేయరు. మీరు చూసుకోండి, ఎప్పుడైనా సరే ఆటలు ప్రిఫర్ చేయరు, ఎక్సర్సైజ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ లో బాడీకి ఒక రకమైన హెల్త్ కి సంబంధించిన ఉపయోగం తప్ప దానివల్ల ఏ ప్రెజర్ ఉండదు. వాళ్ళు నడిచేటప్పుడు పక్క నుంచి 100 మంది నడిచిన నాకంటే ముందు వాళ్ళు నడిచేస్తున్నారని ఎవరో కంగారు పడ్డారు. జాగింగ్కి వెళ్ళినాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నేను 20 చేశాను, ఇటు పక్కన 40 చేసేస్తున్నాడు అని పోటీ పెట్టుకోడేవారు. ఇతని పని ఇతను చేసుకుంటాడు. సో కాంపిటీషన్ లేనప్పుడు మనిషికి టెన్షన్ ఉండదు, ఓటమి లేనప్పుడు మనిషికి బాధ ఉండదు. అది ఎక్సర్సైజ్ లో ఉంటుంది. అందుకనే బైబిల్ ఈ వ్యాయామం శరీరానికి కొంతవరకు ఉపయోగం ఉంటుంది అని చెప్తాడు, వ్యాయామాన్ని సపోర్ట్ చేస్తాడు. సో దేవుడు వ్యాయామానికి సపోర్ట్ చేశాడు, ఆటలకు సపోర్ట్ చేయలేదు. ఎక్కడ ఆటల వల్ల టైం వేస్ట్ అవుతుంది, మనిషికి ప్రెజర్స్ ఉంటాయి, అది మనిషికి అలవాటు అయిపోద్ది. దానిలో పడి మనిషికి విలువైన వాటిని మనిషి కోల్పోతాడు. సపోజ్ ఇప్పుడున్నవన్నీ నిజంగా మ్యాథ్ జరుగుతుంటే రేపు ఎగ్జామ్ ఉందని తెలిసిన మ్యాథ్ చూసేసిన తర్వాతే అతను ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతాడు. అంటే తన కెరీర్ కన్నా ఇది ముఖ్యమైపోయింది ఆట అలాంటి వ్యసనం కాబట్టి దేవుడు దాన్ని దూరం చేశాడు. సో అసలు సింపుల్ గా చెప్పాలంటే ప్రభు ఇది వద్దు అని చెప్పడానికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సుపీరియర్. కానీ మనం వీటన్నిటికీ అలవాటు పడిపోవడం వల్ల, ఇష్టపడడం వల్ల చాలా మంది రీజన్స్ అడుగుతారు. ఆ రీజన్ ప్రకారం ఐపీఎల్ ఎందుకు అనే ప్రశ్నకి ఒకే ఒక ఆన్సర్, టైం పాస్. మనకి టైం పాస్ అవ్వడానికి ఏది చేసినా అది ఖచ్చితంగా పాపం. టైం యూజ్ చేయాలి, మనం పాస్ చేయకూడదు. పాస్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇది నాకు వద్దు అని వదలడం. పాసింగ్ అంటే అర్థం ఏంటి, ఇది నాకు వద్దు అంటే ఒకరు అడిగారు క్వశ్చన్, పాస్ అంటాడు అంటే ఇది నాకు వద్దు అంటే పక్కోడే ఎవరికో ఇచ్చాయి. టైం పాస్ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 4 hours ఉన్నాయి, ఇది నేను వేస్ట్ చేయాలి, ఇది నాకు వద్దు. సో ఈ టైం నేను ఏం చేస్తానంటే ఐపీఎల్లో వేస్ట్ చేస్తాను, ఈ టైం నేనేమంటే మూవీలో వేస్ట్ చేస్తాను, ఈ టైం నేను వీడియో గేమ్ లో వేస్ట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ టైం పాస్. ఈ టైం నాకు వద్దు అని పంపించాడు. అందరూ టైం యూజ్ చేసుకుంటాం. బిజీగా ఉన్న వాళ్ళందరూ ఎవరు టైం పాస్ వాడుకోరు, ఎందుకంటే వాళ్ళకి టైం మిగలదు, టైం లేదు వాళ్ళకి, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు. టైం పాస్ చేసేవాడు ఎవడంటే టైం ఎక్కువైపోయింది నీకు అంటే అర్థం ఏంటి, నువ్వు సరిగా యూజ్ చేయట్లేదు, దినములు చెడ్డవు కాబట్టి నువ్వు టైం పాస్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, టైం యూజ్ చేయాలి, అప్పుడే మనం బాగుంటుంది.